जय सद्गुरु ब्रह्मराज की जय। श्री अचलानंद संपूर्णांब समेत श्री परिपूर्णानंद यर्रगुंट सुंदर रामयार्य राजयोगी सद्गुरु ब्रह्मराज की जय। श्री अभयानंद चिट्टेटी कोदंड रामయ్య తండ్రి की जय। శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు 161 162। ఈ వికాసించు గురుడును నా వద్దొక కాసు లేదు నన్నడుగకు పోవయ్యయనటి శిష్యుడు కేవల హీనాత్ములను కీర్తింపదగున్। దేవుడు తేతెమ్మనునా జీవుడు లేదనుచు మదిని సిడిముడిపడునా। భావమున తెలిసి ఇద్దరు నా విధమున నడువవలయు నందరు మెచ్చన్। జై నిజ గురుభ్యో నమః। జై నిజ గురు అనుభవానందాయ నమః। శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారిచే రచించబడినటువంటి 161 162 కంద పద్యాలను ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం। ఇక్కడ ఈ 2 కంద పద్యములలో గురు శిష్యులకు అనేందుకు కూడా అర్హత లేనటువంటి హీన గుణములు గల వారిని గురించి తెలియజేస్తున్నారు। వారి ఉభయుల యొక్క లక్షణాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు। నాయనా శిష్య, ఈ వికాసించు గురుడును నా వద్దొక కాసు లేదు నన్నడుగకు పోవయ్య ఎనటి శిష్యుడు కేవల హీనాత్ములనుచు కీర్తింపదగున్। వారిని ఏమని కీర్తించాలి? హీనులు, హీనాతిహీనులు, హీనమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు। వారికి కేవలం హీనమైనటువంటి విధానం తప్ప ఎక్కడా కూడా సరి అయినటువంటి గురు శిష్య న్యాయమైనటువంటి సంబంధమే వారి మధ్య లేదు అని మనం తెలుసుకోగలగాలి। అలాంటి హీన గురు శిష్యుల యొక్క ఉభయ లక్షణాన్ని తెలియజేస్తున్నారు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు। నాయన శిష్య, ఈ వికాసించు గురుడును అంటే ఎదుటివారు ఇచ్చేందుకే తన యొక్క మనసంతా దాని మీదనే లగ్నం పడి ఉంటారు కొందరు। అంటే దేనికి? తన ఉదర పోషణార్థము, లేక తన వినియోగార్థము, లేక తనకు ఉండబడేటువంటి బాహ్యపరమైనటువంటి విషయములు ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చుకున్నటకు పరుల మీద ఆధారపడి, ముఖ్యముగా శిష్యుల మీద ఆధారపడేటువంటి గురువులు ఉంటారు శిష్య। వారి దరి చేరకు నాయన వాళ్ళు హీనులు నాయన। వారు కేవలం వారు శిష్యుని యొక్క విత్తాపహరణే ధ్యేయంగా, అదే లక్ష్యంగా వారి బోధనా రీతులు ఉంటాయి నాయన। బోధిస్తూ ఉంటారు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? వారు ఏమి ఇస్తారా, వారు అందించేటువంటి దక్షిణలు, వారు అందించేటువంటి ధనము, వారు శిష్యుని యొక్క తనుమన ధనాలను స్వీకరించినటువంటి వారు కాదు నాయన। వారు బాహ్యపరమైనటువంటి రూపాయనముల కోసం సతతం ఆలోచన చేసేటువంటి వారు నాయన। వారు నాయన అలాంటి హీనులు నాయన వారు। ఇంకా నా వద్దొక కాసు లేదు నన్ను అడుగకు పోవయ్యా ఎనటి శిష్యుడు। గురువుకి అవసరమై ఉంటుంది, ఎందుకంటే ఆయన యొక్క మనుగడ కోసం వయోభారంతో ఈ ఇతరుల మీద ఆధారపడలేక నిశ్చేష్టుడుగా శరీరిగా ఉంటాడు ఆ మహనీయుడు। అయితే ఆయనకు కావలసినటువంటివి తీర్చేందుకు శిష్యుడు హీనుడైనటువంటి వాడు శిష్య అని చెప్పేది ఏమంటాడు? నన్ను ఏమీ అడగొద్దు, నా వద్ద ఒక కాసు కూడా లేదు, నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి గురుదేవా, పోవయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా అని నిర్లజ్జగా చెప్తారు కొందరు శిష్యులు। అలాంటి శిష్యులు వాళ్ళిద్దరూ ఎలాంటి వారు? హీనులు అంటున్నారు కృష్ణ ప్రభువులు। శిష్యుని యొక్క విత్తము కోసం నిరంతరము ఎదురు చూసే గురువు కానీ, గురువుకు కనీస అవసరములు తీర్చలేనటువంటి శిష్యుడు కానీ ఇద్దరూ కూడా కేవల హీనాత్తులని తెలియజేసి తదుపరి ఇంకొక విషయాన్ని చెప్తున్నారు 162వ కంద పద్యం ద్వారా।
నాయన శిష్య, దేవుడు తెమ్మనునా, జీవుడు లేదనచు మదిని సిడిముడి పడునా, భావమున తెలసి ఇద్దరు నా విధమున నడువవలయు అందరూ మెచ్చన్. ఎలా నడవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. ఎలా అంటే దేవుడు జీవుడు అని చెప్తున్నారు. ఇక్కడ జీవుడు అంటే అక్కడ దేవుడు అన్నప్పుడు దేవుని ఆరాధించి దేవుని నమ్ముకొని దేవునికి సమర్పించేటువంటి వాడెవరు? జీవుడైనటువంటి భక్తుడు. దేవుడు తెమ్మనునా, గుడిలో ఉండేటువంటి శిలాప్రతిమగా ఉన్న దేవుడు నీవే ఆ శిలను చెక్కి నీవే ఒక పేరు పెట్టి నీవే ఒక కోరికను కోరితే ఎలా సిద్ధిస్తుంది శిష్య? సరే పోనీ ఆ దేవుడు ఎప్పుడైనా సరే నాకు ఫలానివి కావాలి అని అడిగాడా? ఏనాడు అడగడు. ఎందుకని? అడిగే లక్షణము లేదు ఆ దేవునిలో. సరే, జీవుడు లేదనచు మదిని సిడిముడి పడునా, అయ్యో నా దగ్గర లేదే దేవుడికి అభిషేకం చేయాలన్నా, లేకపోతే నైవేద్యం పెట్టాలన్నా, లేకపోతే ధూప దీపాలు అర్పించాలన్నా నేనేం చేయాలి అని చిరుముడి పడతాడా? ఏదో ఒక విధముగా దేవుని అనుగ్రహం కోసం ప్రాకులాడతాడు జీవుడు, అంటే భక్తుడు. ఆయన కైంకర్యం చేసేదానికే తపనపడుతూ ఉంటాడు. ఆ దేవుడు అడగడు. ఈ భక్తుడైనటువంటి జీవుడు ఇవ్వకుండానూ ఉండడు. అలా భావమున తెలిసి ఇద్దరు నా విధమున నడువవలయు అందరూ మెచ్చని. ఈ విధంగా ఉన్నట్లయితే గురు శిష్యులు ఇది అందరూ మెచ్చుకుంటారు. ఆ భావాన్ని తెలుసుకోవాలి. ఏ భావాన్ని? దేవుని వలె గురువు ఉండాలి. ఎందుకని? తెమ్మని అడగడు దేవుడు. తద్విధానంగానే గురువు శిష్యుని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి కోరికలు కోరడు గురువు, నిజ గురువు అయినటువంటి వారు. అలానే భక్తుడు ఏనాడు లేదనడు దేవునికి సమర్పించేందుకు. శిష్యుడు కూడా గురువుకి సమర్పించేందుకు ఏనాడు కూడా లేదు అనేటువంటి భావన రాకూడదు. అలా తెలిసి ఇద్దరు ఆ దేవుడు జీవుడు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారో అలా నడుచుకున్నట్లయితే అందరూ మెచ్చుతారు అని మనకు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు చక్కగా తెలియజేశారు. జై గురుదేవా.